మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు. మనం ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపించిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి ఇప్పటి వరకు మనం జీవం కలిగి బ్రతుకుతూ ఉన్నాం. అది ఆయన యొక్క కృపలో భాగమే. అయితే ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రేమకి మనం మన యొక్క జీవితంలో ఖచ్చితముగా తిరిగి ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన యొక్క మాటలను ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన యొక్క కృపను ఈ యొక్క లోకంలో విస్తరింపజేసే వారంగా మనం ఉండాలి. అందులో భాగంగానే మనం ఈ యొక్క దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మనం ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలంటే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలి. ప్రభువారు ఏవైతే తెలియజేశారో వాటిని మనం అనుసరిస్తూ ముందుకు నడవాల్సిన వారమై ఉంటాం. అందులో భాగంగానే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఏంటి అవి అని మనం ఆలోచించేస్తే, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, దేవుని బిడ్డలు అందరికీ వ్రాస్తూ పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆత్మఫలము, ఇక్కడ మనం చిన్న డిఫరెన్స్ ఆలోచించాలి. ఆత్మఫలము అంటే ఒక్కటి, ఆత్మఫలాలు అంటే అనేకం. ఇక్కడ మనకు చెప్పబడింది ఆత్మఫలము. ఆ ఒక్క దాంట్లో ఇన్ని క్వాలిఫికేషన్స్ మనకు ఉండాలి. దీన్ని మనం ఏ రీతిగా మనకు అర్థం అవ్వడానికి ఆలోచన చేయాలంటే, ఈ యొక్క లోకంలో మనం సీతాఫలం తీసుకోండి, కమలాకాయలు తీసుకోండి, ఒక్కటగా ఉంటుంది పైకి కనిపించడానికి. దాన్ని తొనలు లోపల అనేకం ఉంటాయి. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ రీతిగా పైకి ఒక్కటిగానే కనిపిస్తుంది, కానీ లోపల వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ మనం కూడా ఫలము అనేదాన్ని ఒక్కదాన్ని తీసుకుంటే, ఆ యొక్క ఫలము ఏ రీతిగా ఉండాలంటే ఇదిగో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో ఉండాలి. ఆ యొక్క ఆత్మఫలము మనము ఫలించేవారుగా ఉండాలి. దాన్నే ఇక్కడ పౌలు గారు తెలియజేశారు, ప్రేమ. ఒక క్రైస్తవుడు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులందరి ఎడల ప్రేమను చూపించాల్సినటువంటి వారమై ఉన్నాము. మనము ఒకరిని ఒకరము ప్రేమించుకుంటూ ఒకరినొకరము ప్రోత్సహించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రేమ అన్ని పాపములను కప్పును అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనం ప్రేమ కలిగి జీవించాలి. తరువాత సంతోషము. ఒక క్రైస్తవుడు తాను సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా సంతోషపరిచేవారుగా ఉండాలి. ప్రభు చెప్పినట్లుగా, మీరు మీ పనిలో చూసుకుంటున్నారు, నా పని చూడట్లేదు. దేవుని పనిలో కూడా మనం పాలి భాగస్వామైతే మనకు సంతోషం కలుగుతుంది. ఈ యొక్క లోకంలో ఒక పాపి రక్షింపబడితే ఈ లోకంలో ఎంత సంతోషం కలుగుతుందో అంతకు రెట్టింపు సంతోషం పరలోకంలో దేవదూతల మధ్య కలుగుతుందని మనకు గ్రంథంలో తెలియజేయబడినట్లుగా మనం అలాంటి సంతోషాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత సమాధానము. ఒక ఇద్దరు మనుషుల మధ్య కానివ్వండి, ఒక కుటుంబంలో కానివ్వండి, లేదా ఒక వ్యవస్థలో కానివ్వండి, ఒకరు సమాధానము కలిగి ఐక్యత కలిగి ఉంటే తప్ప మనము ఆత్మఫలాన్ని ఫలించేవారుగా ఉండము. ఆ తర్వాత దీర్ఘశాంతము. ఇక్కడ చిన్న డిఫరెన్స్ మనం ఆలోచించాలి. శాంతము వేరు, దీర్ఘశాంతము వేరు. శాంతం అంటే ప్రశాంతం ఉండవు. దీర్ఘశాంతం అంటే అది కంటిన్యూగా ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి, జీవితకాలం అనుకోండి. ఆ రీతిగా ఆ యొక్క దీర్ఘశాంతము ఉంటే మనం ఆత్మఫలాన్ని ఫలించేవారుగా ఉంటాము. తర్వాత సాత్వికం కలిగి ఉండాలి, ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవుడు
ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ యొక్క ఆత్మఫలాన్ని మనం కలిగి ఉంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయపడకయు, వృధాగా అసూయపడకయు ఉందము. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆత్మానుసారముగా జీవించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభు వారి స్వారూప్యంలో బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆత్మఫలాన్ని ఫలించేవారుగా ఉండాలి. ఆత్మఫలం ఉందంటే శరీర ఫలాలు ఉన్నాయా? మనం ఆలోచించాలి. శరీర ఫలాలు కూడా ఉన్నాయి. శరీర ఫలాలు మనం దీనికి పైన చెప్పబడినటువంటి వచనాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్తే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు చూడండి, ఇందాక ఆత్మఫలము, ఇక్కడ శరీర కార్యములు 19వ వచనం స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవి ఇప్పుడు దాకా మనం చదివినవి. వీటన్నిటిలో మనం ఆలోచన చేస్తే ప్రతిదీ కూడా గ్రంథానికి వ్యతిరేకమైనది. గ్రంథంలో చెప్పబడినట్లుగా ఒక మాటలో చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ యొక్క ఆజ్ఞను మీరితేనే ఈ యొక్క శరీర కార్యాలు కనిపిస్తాయి. ఈ యొక్క శరీర కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆజ్ఞను మేరకుండా ఉంటే, ఆజ్ఞకు లోబడి ఉంటే ఈ యొక్క శరీర కార్యాలు ఎక్కడ కనిపించవు. మన యొక్క జీవితాలలో ఆత్మఫలం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ యొక్క లోకంలో మనము ఈ రీతిగా శరీర కార్యాలు చేస్తున్నామా, జారత్వం చేస్తున్నామా, అపవిత్రత చేస్తున్నామా, విగ్రహారాధన చేస్తున్నామా, ద్వేషముతో ఉన్నామా, కలహాలున్నాయా, క్రోధాలున్నాయా, మత్సరాలున్నాయా, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలున్నాయా, కక్షలున్నాయా, భేదములున్నాయా, వీటన్నిటి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనినా ఈ యొక్క శరీర కార్యాలు మనకు తగవు, క్రైస్తవులకు తగవు. ఆత్మఫలం మాత్రమే మనం ఫలించాల్సినటువంటి వారమై ఉన్నాము. శరీర కార్యాలు మనకు తగవు, మనము చేయకూడదు. ఆ రీతిగా శరీర కార్యాలు జరిగించేటువంటి వారు శరీరానికి లోబడే బ్రతుకుతారు. ఆత్మఫలాన్ని అనుసరించి బ్రతికేటువంటి వారు దేవునితో సహవాసం కలిగి బ్రతుకుతారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఆత్మఫలాన్ని ఫలించేవారుగా మనం ఉండాలి. శరీర కార్యాలకు దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇప్పటి వరకు విన్నందుకు మీకు వందనాలు చెప్తూ ముగిస్తూ ఉంటున్నాను.